మేనేజర్ కూడా అవమానించేసరికి విజయ్ తట్టుకోలేకపోయాడు. అందుకే మేనేజర్ వైపు ఆవేశంగా చూస్తూ, మీరు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అని యాటిట్యూడ్గా చెప్పాడు విజయ్. ఎంత ధైర్యంరా నీకు? నన్నే నోరు అదుపులో పెట్టుకోమంటావా? ఈ ఆక్షన్లోకి దొంగతనంగా వచ్చిందే కాకుండా నాకే లెక్చర్లు ఇస్తున్నావా అని ఎర్రబడ్డ కళ్లతో కోపంగా అడిగాడు మేనేజర్. అంటే మీ సెక్యూరిటీ మీద మీకే నమ్మకం లేదా అని విజయ్ ప్రశ్నించేసరికి, ఓ అయితే నీ దగ్గర ఎంట్రీ పాసులు ఉన్నాయంటావు. అలా అయితే వాటిని నాకు చూపించు. ఒకవేళ అవి నీ దగ్గర లేవనుకో, నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని చేతికి ఉన్న కంకణాన్ని వెనక్కి లాక్కుంటూ పొగరుగా చెప్పాడు మేనేజర్. అతడి పొగరు దించడానికి తన బ్లేజర్లో నుండి 2 గోల్డెన్ వీవీఐపీ పాసులు తీసి మేనేజర్ చేతిలో పెట్టి తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్న వాళ్ల వైపు గర్వంగా చూశాడు విజయ్. అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అక్కడున్నవారు సిగ్గుతో తలదించుకున్నారు. ఆ గోల్డెన్ వీవీఐపీ పాసులు చూడగానే నిఖిల్, రియా, సామ్రాట్ల కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. మేనేజర్ అయితే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయాడు. విజయ్ గోల్డెన్ పాసులను పాకెట్లో పెట్టుకుంటూ, ఇంత పెద్ద ఆక్షన్కి నువ్వెలా మేనేజర్ అయ్యావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. గెస్ట్లతో ఎలా మాట్లాడాలో నీ మేనేజ్మెంట్ నీకు ట్రైనింగ్ ఇవ్వలేదా? లేకపోతే ఇచ్చిన ట్రైనింగ్ని మర్చిపోయావా అని కోల్డ్ వాయిస్తో అడిగాడు. మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి తన మొబైల్లో ఉన్న గెస్ట్ లిస్ట్ ఓపెన్ చేసి చూశాడు మేనేజర్. అందులో విజయ్, అనిల్ పేర్లు ఉండడంతో మేనేజర్ గుండె క్షణం పాటు ఆగిపోయింది. చేసిన తప్పుని ఒప్పుకుంటూ, నన్ను క్షమించండి విజయ్ గారు, మీ దగ్గర గోల్డెన్ పాస్లు ఉన్నాయని తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చేతులు జోడించి మరీ చెప్పాడు మేనేజర్. మేనేజర్ మాటలు విని నిఖిల్, రియా ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. వాళ్ల కళ్లల్లో ఆశ్చర్యం కంటే అనుమానమే ఎక్కువగా కనిపిస్తోంది. విజయ్ ఏదో మోసం చేస్తున్నాడు అనుకుంటూ, వీడికెందుకు సారీ చెప్తున్నారు మేనేజర్? నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ పాసుల్ని వీడు ఎవరి దగ్గరో కొట్టేసుంటాడు. నిజంగా వీడికి అంత సీన్ లేదు అని చాలా నమ్మకంగా చెప్పాడు నిఖిల్. అలా దిమ్మలా నిలబడ్డావేంట్రా? ఈ పాసుల్ని ఎవరి దగ్గర నుండి కొట్టేశావో చెప్పు అని ఆవేశంగా అడిగాడు నిఖిల్. అతను అలా అనగానే విజయ్ తల తిప్పి, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నిఖిల్. మర్యాదగా నా దారి కడ్డు తప్పుకో. నీకు ఎన్నాళ్ళు ఇచ్చిన మర్యాద చాలు. ఇంకా రెచ్చగొడితే అని మ్యాగ్నెటిక్ వాయిస్తో గంభీరంగా చెప్పాడు. నిఖిల్ అతడి మాటల్ని తీసుకోలేకపోయాడు. విజయ్ నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని అస్సలు ఊహించలేదు. అందరి ముందు హీరో అవ్వడానికి తన షర్ట్ స్లీవ్స్ని వెనక్కి మడుస్తూ విజయ్ని కొట్టడానికి వెళ్లబోయాడు. సామ్రాట్ వెంటనే అతడి చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతూ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ నిఖిల్. ఇప్పుడు వాడి దగ్గర పాసులున్నాయి కాబట్టి ఇక్కడి మేనేజ్మెంట్ నీకు ఎలాంటి హెల్ప్ చెయ్యదు. పైగా గొడవ చేసినందుకు నీ మీద పోలీస్ కేసు కూడా పెడతారు. రియా ముందు అనవసరంగా నీ పరువు నువ్వే తీసుకోకు అని నిఖిల్ మంచి కోరి చెప్పాడు. రియా పేరు వినగానే నిఖిల్ వెనక్కి తగ్గాడు. కానీ విజయ్ మీద అతడికి ఉన్న కోపం మాత్రం తగ్గడం లేదు. సరిగ్గా అప్పుడే వాష్రూంలో నుండి అనిల్ బయటికి రావడంతో అతడి దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు పదండి లోపలికి వెళ్దాం అని నిఖిల్కి దూరంగా అతన్ని తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు విజయ్. కానీ విచిత్రంగా అనిల్ నుంచి ఊహించని ఆన్సర్ వచ్చింది. వద్దు విజయ్, మనం లోపలికి వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పద అని అనిల్ అనేసరికి విజయ్ షాక్ అయ్యాడు. విజయ్ అనుమానంగా చూస్తూ, ఏమైంది మావయ్య? ఇక్కడికి రావడం మీ డ్రీమ్ అని చెప్పారు కదా, మీ ఎక్సైట్మెంట్ అంతా ఏమైపోయింది అని అనుమానంగా అడిగాడు. నీకు వీళ్ళకి మధ్య జరిగిన గొడవ మొత్తం విన్నాను. ఇంత అవమానం జరిగిన తర్వాత మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. స్టేటస్కి తప్ప మనుషులకి విలువివ్వలేని వీళ్ల ముందు నేను సంతోషంగా తిరగలేను. మన స్తోమతకి తగ్గట్టు ఎంతో కొంత బిడ్ చేద్దామని చాలా ఎగ్జైట్ అయి వచ్చాను. కానీ వీళ్ళు నా ఆశల్ని చంపేశారు అని బాధగా అంటూ తనని ఇంటికి తీసుకువెళ్ళిపోమని చెప్పాడు అనిల్. అప్పటిదాకా విజయ్ పరువు తీయాలని అనుకున్న రియా కూడా అనిల్ బాధని చూసి కరిగిపోయింది. ఆమె కళ్లల్లోకి తెలియకుండానే కన్నీళ్లొచ్చాయి. ఆమెలానే అక్కడున్న ప్రతి ఒక్కరూ అనిల్ పరిస్థితిని చూసి బాధపడ్డారు. మావయ్య గారి మాటలకి విలువిచ్చి గోల్డెన్ వీవీఐపీ పాసులను డస్ట్బిన్లో పడేశాడు విజయ్. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. వాటి కోసం ఎంత కష్టపడ్డారో, ఎన్ని డబ్బులు ఖర్చు చేశారో గుర్తు తెచ్చుకుని అంత ఈజీగా వీటిని ఎలా వదులుకున్నాడు అని చుట్టూ ఉన్న జనం కూడా షాక్ అవుతూ చూశారు.
అంత ఈజీగా విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని నిఖిల్ కూడా ఊహించలేదు. అతడి ప్లేస్లో ఇంకెవరున్నా కూడా అక్కడి నుండి వెళ్లరు. విజయ్ అనిల్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాక అంతసేపు జరిగిన గొడవని మర్చిపోయి అందరూ ఆక్షన్ హడావిడిలో పడిపోయారు. ఇప్పుడు ఫస్ట్ రోలో విజయ్ అనిల్లకి కేటాయించిన సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆక్షన్కి ఎవరెవరొచ్చారో చూస్తూ ఉండగా నిఖిల్కి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. మోడ్రన్ డ్రెస్లో హాట్ అండ్ సెక్సీగా ఉన్న ఆ అమ్మాయిని కొరుక్కు తినేలా చూస్తూ, సమ్రాట్, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని పక్కనున్న రియాకి వినిపించకుండా మెల్లగా అడిగాడు. తెలుసు, తన పేరు రేష్మి. ఈ ఆక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చింది. అంతేకాదు, ఈ ఆక్షన్ మొత్తం ఆమె ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇంకొక విషయం, ఆమె ఘట్టమనేని అదితి దగ్గర పిఏగా వర్క్ చేస్తోంది. విజయనగరంలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా పలుకుబడుంది. అదితికి సంబంధించిన అన్ని పనులు రేష్మినే చూసుకుంటుంది. అదితిలానే రేష్మి కూడా చాలా పవర్ఫుల్ లేడీ. అంతేకాదు, హై లెవెల్ బిజినెస్ మ్యాన్ కూడా రేష్మిని చూసి భయపడతారు అని తనకి తెలిసింది మొత్తం వివరంగా చెప్పాడు సామ్రాట్. రేష్మి గురించి వినగానే ఆమె మీద తెలియకుండానే నిఖిల్కి క్రష్ వచ్చేసింది. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. అక్కడ ఆక్షన్లో ఉన్న వీవీఐపీలకు కూడా రేష్మి గురించి బాగా తెలుసు. ఆమెతో పరిచయాలు పెంచుకోవడానికి బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా రేష్మి చుట్టూ చేరిపోయారు. వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూనే ముందుకొచ్చిన రేష్మి అక్కడ ఖాళీగా ఉన్న అనిల్ విజయ్ల సీట్లు చూస్తూ, నేను వచ్చిందే విజయ్ కోసమైతే వీళ్ళింకా ఎందుకు రాలేదు అని మనసులో అనుకుంది. ఇంతలో ఆక్షన్ స్టార్ట్ చేయమని రేష్మి సైగ చేయడంతో చీఫ్ మేనేజర్ పోడియం దగ్గరికి వెళ్ళి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరందరూ మీ సీట్లలో కూర్చుంటే కాసేపట్లో మనం ఆక్షన్ మొదలు పెట్టచ్చు అని మైక్లో అనౌన్స్ చేశాడు. అందరూ తమ తమ సీట్లలో కూర్చుంటున్నప్పుడు రేష్మి చీఫ్ మేనేజర్ని దగ్గరికి పిలిచి, చాలాసేపటి నుండి చూస్తున్నాను, నాకు వాళ్ళు బాగా కావాల్సిన మనుషులు. వాళ్ళు లేకుండా నేను ఈ ఆక్షన్ స్టార్ట్ చేయను. వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదో కనుక్కోండి అని విజయ్ అనిల్ల గురించి అడిగింది. నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం, వాళ్ళెందుకు రాలేదో తెలుసుకుని స్వయంగా నా మనుషుల్ని పంపించి వాళ్ళిద్దరినీ దగ్గరుండి తీసుకురమ్మని చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు చీఫ్ మేనేజర్. ఆ తర్వాత గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి, చూడండి, ఫ్రంట్ రోలో ఉండాల్సిన అనిల్ గారు విజయ్ గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? వాళ్ళిద్దరిని ఎక్కడైనా చూసావా అని ప్రశ్నించాడు. అతను అలా అడగగానే ఏం సమాధానం చెప్పాలో తెలియక వర్షంలో తడిచిన కోడి పిల్లలా వణికిపోయాడు మేనేజర్. అడిగేది నిన్నేనయ్యా అని చీఫ్ మేనేజర్ రెండోసారి గద్దించి అడగడంతో, సార్, వాళ్ళిద్దరూ 5 నిమిషాల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని వణుకుతున్న కంఠంతో జరిగింది మొత్తం వివరంగా చెప్పేశాడు మేనేజర్. యూ ఈడియట్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నావు? నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందా? అసలు నిన్ను మేనేజర్గా ఇక్కడ ఎవరు పెట్టారు అని తిట్టడం ప్రారంభించాడు చీఫ్ మేనేజర్. చేసిన తప్పుకి తలదించుకుని నిలబడ్డాడు తప్ప చీఫ్ మేనేజర్కి ఎదురు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయం రేష్మికి ఎలా చెప్పాలో చీఫ్ మేనేజర్కి అర్థం కావడం లేదు. ఆక్షన్ స్టార్ట్ అవ్వకపోవడంతో, ఏమైంది రేష్మి గారు, ఆక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ఆక్షన్కొచ్చిన వీఐపీలు అడగడంతో, సారీ గాయ్స్, ఈ ఆక్షన్కి 2 స్పెషల్ గెస్ట్లు రావాలి. వాళ్ళు రాగానే ఆక్షన్ స్టార్ట్ చేస్తాను, కాస్త ఓపిక పట్టండి అని చెప్పి నేరుగా చీఫ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది రేష్మి. ఆమె మాటలకి ఆశ్చర్యపోతూ, ఏంటి, కేవలం 2 కోసం ఇంత పెద్ద ఆక్షన్ని ఆపేస్తారా? అసలు వాళ్ళిద్దరూ ఎవరై ఉంటారు అని సామ్రాట్ని అడిగాడు నిఖిల్. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, మేబీ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అనుకుంటా. అందుకే రేష్మి వెయిట్ చేస్తుంది, లేదంటే ఆమె ఎవరికోసమో వెయిట్ చేసే టైప్ కాదు. వాళ్ళ మాటలు వింటూ ఫస్ట్ రోలో ఖాళీగా ఉన్న 2 సీట్లు చూసింది రియా. ఇక్కడేం జరుగుతుంది? విజయ్ అనిల్లను తీసుకురావడానికి మీకు ఎంత టైం పడుతుంది అని చీఫ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆవేశంగా అడిగింది రేష్మి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల విజయ్ గారిని వాళ్ళ మావయ్య గారిని అవమానించి ఈ మేనేజర్ పంపించేశాడు అని జరిగింది మొత్తం రేష్మికి చెప్పేశాడు చీఫ్ మేనేజర్. మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఇంత పెద్ద తప్పు ఎలా చేశావు నువ్వు? ఇప్పుడు నీ వల్ల ఇక్కడున్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ ఇక్కడికి రాకపోతే నేను ఈ ఆక్షన్ మొదలు పెట్టను అని ఖరాఖండిగా చెప్పేసింది రేష్మి. చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ, మేడం, నేనెవరినైనా పంపించి వాళ్ళని తీసుకొస్తాను, మీరు టెన్షన్ పడకండి అని మాటిచ్చి తన సెక్యూరిటీ గార్డ్స్కి సైగ చేశాడు.
సమయం గడిచే కొద్దీ అందరిలో అసహనం పెరిగిపోతోంది. నిఖిల్ ఆ సైలెన్స్ని తట్టుకోలేక చీఫ్ మేనేజర్తో మాట్లాడుతున్న రేష్మి దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు కొంచెం దగ్గరగా వెళ్ళగానే రేష్మి నోటి నుండి విజయ్ పేరు రావడం విని షాక్ అయ్యాడు. ఆమె దగ్గర నుండి విజయ్ పేరు వస్తుందని నిఖిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రేష్మి వైపు స్ట్రేంజ్గా చూస్తూ, ఈ అమ్మాయి విజయ్ గురించి ఎందుకు మాట్లాడుతుంది? సిటీలో ఉన్న ప్రతి వీవీఐపీకి విజయ్ ఎలా తెలుసు? అసలెవడు వీడు? వీడి వెనకాల మాకు తెలియని కథేమైనా ఉందా అని అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు నిఖిల్ మెదడు చుట్టూ తిరుగుతూ అతన్ని చిత్రవద చేస్తున్నాయి. విజయ్ అనిల్ను ఆక్షన్కి తిరిగొస్తారా? విజయ్ కోసం రేష్మి ఎందుకింత కంగారు పడుతుంది? విజయ్ ఐడెంటిటీ గురించి నిఖిల్ తెలుసుకోగలుగుతాడా? ఈ ఆక్షన్కి అదితి కూడా వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.